నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం విద్యా దీవెన నగదు విడుదల చేస్తూ బటన్ నొక్కినా గానీ ఇంతవరకు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలలో అందరికీ నగదు జమ కాలేదని అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు చెందుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని 16వ వార్డులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డు పరిధిలోని కరుణాల వీధిలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటికి వెళ్లి టీడీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తాము 16వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికంగా ఉన్న బీటెక్ విద్యార్థులు ఇంతవరకు విద్యా దీవెన నగదు జమ కాలేదని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపారని, ప్రభుత్వం ఇప్పటికైనా వారికి ఎప్పటిలోగా నగదు జమ చేస్తారో చెప్పాలని కోరారు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి రాబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ ప్రచారంలో పులిమి శ్రీనివాసులు, వాసిలి ప్రవీణ్, తూపిలి సురేంద్ర, రవీందర్ రెడ్డి, నరసింహ నాయుడు, ప్రణీత్ యాదవ్, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు, ఫీజులు కట్టాలి, మీరు బటన్ నొక్కారు కదా డబ్బులు ఇవ్వండి అని చెప్పే పరిస్థితుల్లో పాపం వాళ్ళు చెప్తూ ఉన్నారు. మాకు ఇస్తే డబ్బులు రాలేదక్క, ఏనాయన ఎందుకు రాలేదు డబ్బులు అని అడిగితే అక్క మాకు ఇంతవరకు పడలేదు, ఇప్పుడు వరకు కూడా కనీసము ఒక 60-70% కూడా పడలేదని చెప్పడం జరిగింది అని చెప్పి అన్నారు. ఏనాయన ఎందుకు పడలేదంటే ఏమక్క మాకు తెలియదు అని అన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం గవర్నమెంట్ని, మీరు బటన్ ఏమో నొక్కుతున్నారు, డబ్బులు చూస్తే డబ్బులు రావటంలా, కాలేజ్ యాజమాన్యం వచ్చి వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఫీజులు కట్టంటే మీరు కాలేజీకి రావద్దు అని చెప్తున్నారు. అక్క మాకు ఇంకా 1 month 2 months తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయక్క, మాకు హాల్ టికెట్స్ కూడా ఇవ్వరక్క, మాకు కొంత సహాయం చేయండి అని ఆ పిల్ల చెప్పడం జరిగింది, ఆ పిల్లోడు చెప్పడం జరిగింది. కనుక ఆలోచించండి, ఇలాంటి విద్యార్థులు ఎంతోమంది విద్యా దీవెన మీద ఆధారపడుతూ ఫీజులు లేక బాధపడుతున్నారు. కొంతమంది అప్పు చేసి కడుతున్నారక్క, మా లాంటి వాళ్ళ పరిస్థితి మేము అప్పు కూడా తెచ్చుకోలేని పరిస్థితి అని ఆ పిల్లోడు చెప్పడం జరిగింది. ఇలా ఎంతమంది బిడ్డలు మీరు ఇబ్బంది పెడతారు అని అడుగుతున్నాం. వాళ్ళకి మీరు బటన్ ఏమో నొక్కుతున్నారు, కనీసము మేము ఇంత టైంలో మేము డబ్బులు వేస్తాము అని వాళ్ళకి చెప్పనన్నా చెప్తే కాలేజ్ వాళ్ళు ఇబ్బంది అన్నా పెట్టరు కదా, మీరు కనీసం మీకు ఆ బాధ్యత కూడా లేదా పిల్లల మీద అని మిమ్మల్ని అడుగుతున్నాం. అమ్మ మీ పేరెంట్స్ని బట్టి, పేరెంట్స్ అదే విద్యా దీవెన తీసుకున్న బిడ్డలందరినీ బట్టి నేను చెప్తున్నాను, ఆలోచించండి. ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మిమ్మల్ని చెప్తున్నాను. అదేవిధంగా వాళ్ళందరికీ మీరు గవర్నమెంట్ తరఫున కూడా మేము ఈ టైంలో వేస్తామన్నా వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి చెప్పడం ద్వారా కొంత వాళ్ళ మీద వాళ్ళకి ఇబ్బంది అనేది తగ్గుతుందని మేము మా తరఫున మేము డిమాండ్ చేస్తూ చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మిగతా వార్డులో తిరగడం జరుగుతుంది, పథకాలన్నీ ఇంటికి చెప్పడము, ఓటు అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించండి అమ్మా, మీకు లోకల్గా ఉండే వీళ్ళన్నా ఆలోచించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం బలపరిచినటువంటి స్త్రీలకి మీ అమూల్యమైన ఓటును వేసి అన్నను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 16వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. మీరు కొంచెం సైడ్ అందరూ ఎడ ఉన్నది. ముందర సైడ్ అన్నా బయటకు రా, వదిన ఒక్క నిమిషం. ఓకే మా కేక్ ఎప్పుడు వస్తాడమ్మా? పక్కనే ఉంది లోపల పెట్టుకో, నేను చెప్పాను
అవియాల పొడి లేరంట చెన్నైపోయిండారు నో ప్రాబ్లం మాకు తెలియాలి కదా వీరుంటే మధ్యలో ట్రై చేస్తాను అట్లాగే మేడం ఓకే కింద రా అసలు సన్నీ అట్టే కదా గర్భవతులు ప్రతి నెల డాక్టర్ వద్ద పరీక్షలు నిర్వహించుకొని జాగ్రత్తలు పాటించాలని గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. ఆంధ్ర మహిళా మండలి క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, గర్భవతులు డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ సుఖ ప్రసవం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలత రెడ్డి, నిర్మల, లక్ష్మి, శశికళ, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. టీటీ రెండు కంపల్సరీ మీరు వేయించుకోవాలి. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 7వ నెలలో ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశా వర్కర్లు మాకు గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చేదానికి సహాయం చేశారు. వారికి మా ధన్యవాదాలు. మీరందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకొని నెల హాస్పిటల్కి వెళ్ళి ఐరన్ క్యాప్సూల్స్ అయితే ఏమి, కాల్షియం ట్యాబ్లెట్స్ అయితే ఏమి అన్నీ తీసుకొని జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లోనే డెలివరీలు అవ్వాలి, ఇళ్లల్లో కాకుండా. హాస్పిటల్లో ఎక్కడైనా కూడా ఉచితంగానే కాన్పులు జరుపుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్లో కానీ ఆరోగ్యశ్రీ కింద చేసుకునే వాళ్ళ అవకాశం ఉంది. గవర్నమెంట్లో కూడా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఇళ్లల్లో మాత్రం ఎవరు కూడా హోమ్ డెలివరీస్ లేకుండా చూసుకోండి. రక్తం శాతం ఖచ్చితంగా 10 గ్రాములకు పైన ఉండేలాగా చూసుకోవాలి. మీకు ఈ ఆశా వర్కర్స్ అందరూ కూడా మీకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి మీకు ఏం కావాలనేది కూడా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళతో కూడా మీరు సహకరించి మీ ఆరోగ్యం కాపాడుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అనిత
నాలుగా ఆరు పెట్టేసిపోయింది అక్క అందరినీ పెట్టేసాడు అమ్మాయి చాలా చిన్న అమ్మాయిలా ఇద్దరిద్దరంటే ఇచ్చేటప్పుడు బ్యానర్ కూడా వస్తుంది. గూడూరు పట్టణంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగ రవి రాఘవేంద్ర పుట్టినరోజు వేడుకలు అభిమానులు స్నేహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగ రవి రాఘవేంద్ర పుట్టినరోజు వేడుకలు గూడూరు పట్టణంలోని వారి కార్యాలయంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. రవి రాఘవేంద్ర కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రవి రాఘవేంద్రని అభిమానులు మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాపై ఎంత అభిమానంతో ఈ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేసిన వారందరికీ రుణపడి ఉంటానని, రాబోయే రోజుల్లో మా సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాకాని వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, సుబ్బారావు, పెంచలయ్య, మణికుమార్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, గణపతి పూజ, అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. ఇక వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
अजस्रदीपाराधनदेवताभ्यो नमः श्रीचन्द्रमालेवतासूर्यस्वरूपे अजस्रदीपाराधनदेवताभ्यो नमः अलङ्करणार्थं श्रीचन्द्रमालेवरामि अजस्रदीपाराधनदेवताभ्यो देवेन्द्रयामि शुक्लाङ्गदशदेवानां तेजस्वतप्रभा भास्करभागयादिगौरं देवेन्द्रयामि अर्चनाकङ्कृतापुण्यार्थम् उदोस्मि करिष्यामः ओम शतमानं भवति यदार्पदे आश्रेयेन्द्रिये श्रेयस्य श्रीधाय माते गोत्रोद्भुतं सज्जअशोकर्माणं सज्जअशोकर्माणं दामोदरेणे उदोस्मि करिष्यामः ओम अस्य श्रीस्वामः ओम उदोस्मि करिष्यामः अस्य स्वामिनः प्रीत्यर्थम् उत्सवाख्ये గూడూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత అళగన్నాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో గరుడ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సకల కోటి దేవతలు మరియు దేవుళ్లను ఆహ్వానిస్తూ గరుత్మంతుని ద్వారా ఆహ్వానం పంపారు. భక్తులు స్వామివారిని దర్శించి కోడిముద్ద ప్రసాదాలను స్వీకరించారు. ఉభయకర్తలుగా మాగుంట నరేందర్ రెడ్డి, విజయలక్ష్మి, విద్యేశ్వరెడ్డి వ్యవహరించారు. व्यासवशिष्ठ वाल्मीकि बालकिल्य भारद्वाज गौतमेन्द्र इक्कवाल कृतकाराज महारुणयः तरकसनातनः समुद्र
జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాలభైరవ స్వామి అభిషేకం వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామి అభిషేకం కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.